మనము ధ్యానిస్తున్నటువంటి మనిషిని యొక్క సృష్టి అనేటువంటి అంశంలో ఈరోజు మూడవ భాగంగా ఆదికాండం 2వ అధ్యాయం నుంచి 7వ వచనం నుంచి చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. గత 2 భాగాలలో దేవుడు మనిషిని సృష్టించుటలో కలిగినటువంటి కొన్ని అంశాలను మనం పరిశీలించాం. దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు అని చెప్పినప్పుడు మనము అనేటువంటి మాటకు అర్థం తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి అంశాలని మనం చూసాం. ఆ ముగ్గురు మనిషిని సృష్టించటానికి మునుపు వారికి కలిగినటువంటి మహోన్నతమైన సంకల్పం, ఆ సంకల్పంలో మరి మనిషి యొక్క ఉన్నతమైనటువంటి స్థలాన్ని అధిరోహించటానికి దేవుడి యొక్క ప్రణాళిక, ఆ ప్రణాళికలో భాగంగా దానికి కావలసినటువంటి విధంగా మనిషి యొక్క నిర్మాణము దేవుడు చేస్తున్నాడు. 2వ భాగంలో మనిషిని నిర్మించుటలో లేక సృష్టించుటలో కలిగినటువంటి కొన్ని అంశాలను చూశాం. దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి సృజించుట, చేయుట, నిర్మించుట అనేటువంటి పదాలు వాడబడ్డాయి. ఒక్కొక్క పదంలో ఒక్కొక్క అర్థం ఉన్నది. ఒక్కొక్క అర్థంలో ఆ మనిషి యొక్క మిళితం ఏ విధంగా చేయబడి ఉన్నదో ఈ రోజున మనం చూసేటువంటి అంశాలలో మనం దానిని గమనించవచ్చు. కనుక వీక్షకులు ఎవరైతే దీనిని అనుసరిస్తున్నారో లేక క్రమంగా వీక్షిస్తున్నారో వారు ఈ అంశాలన్నిటినీ కూడా చక్కగా పరిశీలించగలుగుతారని, అవన్నీ కూడా వారికి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని తీసుకురాగలవని ఆశిస్తున్నాను. ఈ విషయంలో ఇప్పుడు మనం చదివినటువంటి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని రాయబడినది. పోయినసారి గతంలో చూసిన 2వ భాగంలో చూసినటువంటి ఈ మనిషిని చేయుట అనేటువంటి భాగంలో చూసినప్పుడు అవి కలిగి ఉన్నటువంటి వస్తువుల చేత దేవుడు మనిషిని నిర్మించడానికి వాడబడినవి అనే పదానికి అర్థంగా చేయబడినటువంటి హెబ్రీ భాషలో చెప్పబడినటువంటి మాట ఆశ అనేటువంటిది అర్థమిస్తున్నది. దానికి అనుగుణంగా ఈరోజు కనుక మనం చదివినటువంటి వాక్య భాగంలో చూసినట్లయితే దేవుడు నేలమంటితో అనగా అంతకు మునుపు ఉన్నటువంటి నేలమంటిని తీసుకుని దేవుడు మనిషిని నిర్మించినట్లుగా మనం వాక్యంలో చదువుతున్నాం. ఈ నిర్మాణం అనేటువంటిది దానికి అవసరమైనటువంటి పదార్థాలు ఏవైతే ఈ నేలమంటి అనేటువంటిది మనిషి యొక్క బాహ్య రూపం, మనం చూస్తున్నటువంటి శరీరము, ఇవన్నీ కూడా ఈ నేలమంటితో నిర్మించబడి ఉన్నాయని మనకు అర్థమవుతున్నది. ఈ నేలమంటి అనేటువంటిది మనిషిని సృష్టించక మునుపు మనం చూస్తున్నటువంటి దేవుని యొక్క సృష్టి అంతటిలో కూడా ఆ నీళ్లను వేరుపరిచి పైన కొంత భాగాన్ని, కింద ఉన్నటువంటి కొంత భాగాన్ని వేరుపరిచిన తరువాత దేవుడు అంతకు మునుపు సృష్టించబడి ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి దానిని పునరుద్ధరించి ఆ పునరుద్ధరించినటువంటి భూమిలో ఉన్నటువంటి పదార్థాలను తీసుకుని దేవుడు మనిషి నిర్మాణం కొరకు వాడినాడు. ఈ మనిషి నిర్మాణం కొరకు ఈ వాడబడినటువంటి మంటి నేల తోటి మనిషిని నిర్మించున్నాడు. కనుక ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనంలో నీవు మన్ను నుంచి తీయబడితీవు కనుక మన్నైపోదువు అని చెప్పినాడు దేవుడు. కనుక ఈ మంటి తోటి చేయబడినటువంటి మనిషి ఈ మంటితో చేయబడినటువంటి ఆకారం కాదు, అతడు దానిలో ఒక భాగం మాత్రమే. అతడు ఆ శరీరాన్ని సంపూర్ణమైనటువంటి మనిషిగా దేవుని యొక్క వాక్యము వర్ణించటలేదు. ఈ శరీరం అనేటువంటిది ఈ లోకంలో మనము జీవించటానికి పనికి రావటానికి దేవుడు నిర్మించినటువంటి మనిషిలోని ఒక భాగం. అది తనంతట తానుగా జీవించగలగటానికి శక్తి కానీ లేక దానిలో జీవం కానీ లేదు. కనుక మొట్టమొదటిలో దేవుడు మనిషిని నేలమంటితోటి నిర్మించాడు. నిర్మించిన తరువాత దానిలో అది పని చేయగలగటానికి అనగా జీవించగలగటానికి, కదలటానికి, శ్వాస పీల్చుకోవటానికి
ఇక్కడున్నటువంటి తన కార్య విధులను నిర్వర్తించడానికి పనికి రాగలిగినటువంటి విధంగా దానిలో జీవవాయువును ఓదవలసి వచ్చింది. రెండవదిగా ఆ నేల మట్టితోటి అని చెప్పబడినటువంటి దాని అంశంలో దేవుడు ఉన్న పదార్థాలతోటి చేసినటువంటి ఈ బాహ్య రూపము లేక ఈ శరీరము దానిని గురించి దేవుని వాక్యములో కొన్ని చోట్ల వివరించబడ్డాయి. చూడండి, యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించును, సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చును. దానికి మునుపు యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. నీ హస్తములో నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. దేవుని యొక్క హస్తములు అంతకు మునుపు ఉన్నటువంటి ఈ మంటితో చేయబడినటువంటి ఆ రూపాన్ని లేక ఒక ఆ రూపకల్పన చేసిన తరువాత ఈ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి ఉన్నాయి అని యోబు చెబుతున్నాడు. దాని తర్వాత చూసినట్లయితే 9వ వచనంలో, జిగటమన్నుగా నీవు నన్ను నిర్మించితివి, ఆ సంగతిని జ్ఞాపకం చేసుకున్నాము. అంత చేయబడినటువంటిది యోబు మాట్లాడుతున్నప్పుడు అతడు ఏ విధంగా చేయబడ్డాడు అనేటువంటిది ఈ ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చదివినటువంటి దానాన్ని ఇక్కడ మన గమనానికి తీసుకొస్తున్నాడు. జిగటమన్నుతోటి చేయబడ్డాడు కనుక అతనికి ఈ ఆదికాండం 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మనిషి యొక్క పేరు ఆదాము. ఆదాము అనగే మాటకు అర్థం ఏంటంటే ఎర్రని నేల అని అర్థం. ఈ ఎర్రని నేలతోటి చేయబడి ఉన్నాడు కనుక అతని పేరు ఆదాము అని పిలువబడింది. దానిని యొక్క వివరణ మనం పరమగీతం 5వ అధ్యాయంలో కూడా చూస్తాం. పరమగీతం 5వ అధ్యాయం 10వ వచనం. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చును. ఈ రత్నవర్ణుడు అనేటువంటి మాట ఈ ఎరుపు రంగు అనే దానికి గుర్తు. ఆదాము తీయబడినప్పుడు ఎర్రని నేల నుంచి తీయబడిన వాడు కనుక అతనికి ఆ పేరు ఉద్భవించింది. ఉన్నటువంటి పదార్థాలతోటి దేవుడు చేసినటువంటి వాడిగా చేయబడినటువంటి మొదటి మనుషుడు ఆదాము. ఆ దేవుని యొక్క చేతులు నన్ను నిర్మించి ఉన్నాయి అనే విషయాన్ని యోబు ఈ 10వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. తరువాత కీర్తన 139వ అధ్యాయంలో 14వ వచనం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. తర్వాత 15వ వచనంలో, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు, నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూచెను. ఈ మనిషి యొక్క నిర్మాణంలో దేవుని యొక్క హస్తములు, కన్నులు ఏ విధంగా మనిషిని రూపకల్పన చేయుటలో ఉన్నాయో మనము దేవుని యొక్క వాక్యంలో ఈ విధంగా గమనించగలుగుతాం. కనుక ఈ ఆశ లేక చేయుట అనేటువంటి మాట ఈ విధంగా ఈ దేవుని యొక్క హస్తములు కలిగి ఉన్నటువంటి పదార్థములైనటువంటి జిగటమన్నును తీసుకొని మనిషిని రూపించబడినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. తర్వాత ఆ దేవుని మనిషిని నిర్మించుటలో వాడబడినటువంటి రెండవ మాట నిర్మించుట. ఈ మనిషి యొక్క నిర్మాణంలో అది ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి. తర్వాత 8వ అధ్యాయంలో, దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచును. ఈ విధంగా ఈ నిర్మించడం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి పదార్థాల చేత మనిషికి ఒక కన్నులు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు ఇలా వాటన్నిటినీ కలిపినటువంటి ఒక భాగాన్ని చక్కగా ఒక శరీరం అనేటువంటి ఆకృతిని కలగజేయటం అనేటువంటిది ఈ యాజర్ లేక కుమ్మరివాడు ఒక పాత్రను తన యొక్క మనసులో ముందుగానే నిర్ణయించుకొని దాని యొక్క ఆకారాన్ని ఏ విధంగా అయితే ఆ కుమ్మరి వాని యొక్క సానె మీద ఆ మంటిని ఉపయోగించి ఒక ఉపయోగకరమైనటువంటి పాత్రగా దాన్ని మలుస్తాడో దానిని మనం
నిర్మించుట అనేటువంటి హెబ్రీ భాషలో మూల పదమైనటువంటి యాజర్ అనే మాటకు అర్థం. ఆ విధంగా దేవుడు జిగట మన్నుతోటి నీరుని నిర్మించి అతని యొక్క హస్తముల చేత రూపించి అతను ఈ భూమి మీద దేవుడు అనుగ్రహించి దేవునికి కలిగినటువంటి సంకల్పాన్ని నెరవేర్చడానికి అవసరమైన రీతిలో కార్యాచరణను జరిగించగలగటానికి దేవుడు అతనిని నిర్మించున్నాడు. ఆ నిర్మాణంలో దేవుని యొక్క హస్తములు, ఆ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రతిదీ కూడా ఈ మనిషిని నిర్మించుటలో ఉంచబడ్డాయి. దానిలో కనుక మనం కొన్ని భాగాలు కనుక చూసినట్లయితే జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో 1వ వచనంలో, అంతరంగంలో జీవాత్మను సృజించు. ఇక్కడ సృజించు అనే మాట వాడబడింది, కానీ హెబ్రీ భాషలో కనుక చూసినట్లయితే నిర్మించి లేక యాడ్సర్, లేక ఆ మాట కొన్ని చోట్ల సృజించుట అనే దానికి, కొన్ని చోట్ల నిర్మించుట అనే దానికి కూడా వాడబడింది. ఇక్కడ ఇంగ్లీష్లో కనుక మనం చూసినట్లయితే జీవాత్మను నిర్మించి అనగా ఈ మలచబడినటువంటి జిగటమన్నుతో చేయబడినటువంటి శరీర భాగంలో అవసరమైనటువంటి దానిని, దేవునితో సంబంధం కలిగి జీవించగలగటానికి అవసరమైన దానిని ఉంచటానికి పనికి రాగలిగినటువంటి రీతిలో మనిషి యొక్క నిర్మాణము దేవుడు నిర్మించున్నాడు. దాని తర్వాత యోబు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. కనుక ఈ మంటితో చేయబడినటువంటి మనిషి పైన కావలసినటువంటి చర్మము, దాని లోపల ఉండవలసినటువంటి ఎముకలు, ఆ ఎముకలన్నీ సంధించడానికి అవసరమైనటువంటి విధంగా నరములు, ఇవన్నీ కూడా మనిషి యొక్క ఆకృతిలోని కొన్ని బయటకు కనబడేటువంటి భాగాలు, కొన్ని లోపల పనిచేయటానికి ఉంచబడినవి. ఇవన్నీ కూడా దేవుని యొక్క హస్తకళా నైపుణ్యానికి నిదర్శనంగా మనిషి చక్కగా సంధించబడి ఉన్నాడు. నిర్మించుట అనేటువంటి దానిలో ఈ భాగాలన్నీ కూడా ఇమిడి ఉన్నట్లుగా మనం గమనించగలుగుతాం. తర్వాత 3వది చూసినట్లయితే ఈ సృజించుట లేక హెబ్రీ భాషలో వాడబడినటువంటి మాట బారా అనే మాటకు మనం ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో చూసినప్పుడు, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఈ సృజించుట లేక క్రియేషన్ లేక బారా అనే మాట ఈ మనుషుని సృజించుటలో కలిగినటువంటి దానిలో చక్కగా వాడబడింది. ఇప్పుడు మనం చదివినటువంటి జకర్యా గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనంలో తెలుగులో చక్కగా తర్జుమా చేయబడింది. చూడండి, ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా. జీవాత్మను సృజించు. ఈ మనిషి యొక్క శరీర బాహ్య ఆకృతిని కలుగు చేసి తరువాత దానిలో జీవము, అది పని చేయగలగటానికి అవసరమైనటువంటి ప్రాణం గనక లేకపోయినట్లయితే ఆ శరీరము ప్రాణం లేకుండా తనంతట తానుగా ఏది చేయలేదు. దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి పనికి రాగలిగిన సాధనంగా మనం చూడలేం. అందుచేత దేవుడు ఆ నరుని నిర్మించటం మాత్రమే కాకుండా వారిలో అంతరంగంలో జీవాత్మను ఉంచినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ ప్రక్రియ ఎలా జరిగింది అనేది కనుక మనం చూడాలంటే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చూసినప్పుడు 7వ వచనం, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఆ విధంగా నిర్మించబడినటువంటి జిగటమన్నుతో చేయబడినటువంటి మనుషునిలో చేయుట నిర్మించుట ఆ రెండు అయిన తరువాత అటువంటి ఆకృతి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మనిషి యొక్క ఆకృతి కలిగినటువంటి ఆ రూపంలో దేవుడు జీవవాయువును ఊదగా నరుడు జీవించు ఆత్మాయను అని రాయబడింది తెలుగులో. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. జీవవాయువు అనేటువంటిది తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ ఏకవచనంతో చెప్పబడింది. అదే హెబ్రీ భాషలో గనక మనం చూసినట్లయితే జీవవాయువులు అనే మాట వాడబడింది. ఈ జీవవాయువులు అనేది ఈ తర్జుమా చేసినటువంటి వాళ్ళు అది వ్యాకరణంగా సరైనటువంటి సంబంధంగా లేదు కానీ అనుకొని ఉండవచ్చు.
అది మనకి తెలియదు. కానీ మరి హెబ్రీ భాషలో అది ఎప్పుడు కూడా బహువచనంతో వాడబడింది. కనుక జీవ వాయువులను ఊదగా అనగా ఈ నేల మట్టితోటి ఉన్న పదార్థాలతోటి దేవుని యొక్క హస్తముల చేత నిర్మించబడినటువంటి మనుషుని యొక్క ఆకృతిలో అతని నాసికా రంధ్రాలలో 2 జీవవాయువులను దేవుడు ఊదాడనేటువంటిది హెబ్రీ భాషలోని దాని సారాంశం. అనగా మనిషిలో ఈ 2 జీవవాయువులను ఊదగా 2 ఉద్భవించాయి. కానీ ఇక్కడ మనం తెలుగులో చూసినప్పుడు మనుషుడు నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని వ్రాయబడింది. అదే 1 కొరింథీ 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కొరింథీలు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. ఇందు విషయమై ఆదాము అను మొదటి మనుషుడు జీవించు ప్రాణి అని ఆయనని వ్రాయబడినది. సో ఇక్కడ రాయబడినటువంటి మాట జీవించు ప్రాణి, అక్కడ వ్రాయబడినటువంటిది జీవించు ఆత్మ, జీవాత్మ. కనుక ఈ జీవవాయువులు ఆ 2 కూడా దానిలో మిళితమై ఉన్నాయి. ఆ వాయువులు ఒకటి జీవాన్నిచ్చేటువంటి ప్రాణము, ఇంకొకటి జీవాన్ని కలుగజేసేటువంటి ఆత్మ. ఈ 2 కూడా మిళితమైనటువంటిది ఈ మనుషుని యొక్క నిర్మాణం. కనుక చూడండి, నేల మంటితో నరుని నిర్మించుట అనగా మన బాహ్య ఆకృతి లేక శరీరము, దానిలో దానంతట తానుగా ప్రాణము కానీ జీవము కానీ లేదు. కనుక అది జీవించటానికి అవసరమైనటువంటి 2 వాయువులను దేవుడు ఊదగా, ఒకటి జీవించు ప్రాణము, ఇంకొకటి జీవింప చేసేటువంటి ఆత్మ. ఆ 2 కూడా దేవుని దగ్గర నుంచి మనిషిలోనికి ఊదబడినటువంటివి. ఆ 2 యొక్క కలయిక ద్వారా మనిషి జీవించు ప్రాణిగా చేయబడ్డాడు. అనగా ఈ లోక సంబంధంగా ఈ దేవుని నిర్మించినటువంటి శరీరాన్ని ఉపయోగించుకొని తనకు ఇక్కడ జీవించగలగటానికి అవసరమైనటువంటి రీతిలో ఉండగలగటానికి అవసరమైన దాన్ని దేవుడు ఉంచాడు ఆ వాయువులో. రెండవ వాయువు జీవించు ఆత్మ. అది మనము దేవుని సంబంధమైనటువంటి విషయాలలో జీవించడానికి పనికి రాగలిగిన విధంగా దేవుడు మనలో ఉంచబడినటువంటిది. ఈ ప్రాణము ఈ శరీరాన్ని ఉపయోగించుకొని ఈ లోకంలో జీవించగలగటానికి, మనలో ఓదబడినటువంటి ఆత్మ, మనము ఆ ఆత్మను తీసుకొని ఆత్మ సంబంధం ద్వారా దేవుని యొక్క ఆత్మతోటి సంబంధం కలిగి జీవించగలగటానికి. కనుక ఈ 2 కూడా ఆ జీవ వాయువులను మనుషులలో ఊదినప్పుడు సంభవించినటువంటిది. అలా ఊదబడిన తరువాత మనిషి జీవించు ప్రాణి అని ఒక చోట, జీవించు ఆత్మని ఇంకొక చోట, లేక మరి ఆ వాయువులు అనేటువంటివి ఈ 2 కూడా సూచించేదిగా ఉన్నది. కనుక అది కూడా సరైనదే. ఎక్కడ 1 కొరింథీ 15వ అధ్యాయంలో చెప్పబడినది కూడా సరైనదే. ఆ 2 కూడా మనిషిలో దేవుడు మనిషిని సృష్టించినప్పుడు జరిగినటువంటి విషయాలు. సో ఇక్కడ మనం కనుక కొన్ని విషయాలను కనుక చూసినట్లయితే చూడండి, ఆదికాండం 7వ అధ్యాయం 22వ వచనం. పొడి నేల మీదనున్న వాటన్నిటిలో నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీ చనిపోయాను. జీవము ఆత్మ లేక ప్రాణము ఆత్మ, ఆ 2 కలిగినవన్నీ కూడా చనిపోయానని వ్రాయబడింది. కనుక ఈ జరిగినటువంటి జలప్రళయంలో నోవాహు సమయంలో సంభవించినటువంటి విషయాల గురించి చెప్తున్నాడు ఈ గ్రంథకర్త. అలా చెబుతూ, అంటే ఎవరిలో నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా వారందరూ కూడా జీవించు ప్రాణి, జీవించు ఆత్మ అయి ఉన్నారో వారందరూ చనిపోయారనేటువంటి 2 మిళితమైనటువంటిది జీవము ఆత్మ కలిగినటువంటివి ఇక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. తర్వాత ఇంకా కొన్ని ఉదాహరణలు కనుక మనం చూసినట్లయితే సామెతలు 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. కనుక మనలో ఉంచబడినటువంటి ఆత్మ దేవుడు దీపముగా పనిచేయగలగడానికి ఉంచాడు. అది మన అంతరంగంలో, అంటే అది దేవుని సంబంధిత విషయాలను చూడగలిగి, గ్రహించగలిగి, ఆలోచించగలిగినటువంటి భాగం. అది ఆ ఆత్మ దానిలో ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా శోధించే విధంగా దేవుడు ఉంచున్నాడు మనిషి యొక్క నిర్మాణంలో. దాని తర్వాత చూసినట్లయితే యోబు గ్రంథం 32వ అధ్యాయం 18వ వచనం. నా మనసు నిండా మాటలున్నవి,
నా అంతరంగమున నా ఆత్మ నన్ను బలవంతం చేయుచున్నది. ఇక్కడ చూడండి, రెండు జీవవాయువులు. ఒకటి ఈ మనసు అనేటువంటిది ప్రాణ సంబంధమైనది. ప్రాణములో ఉన్నటువంటి ఒక భాగము మనస్సు, రెండో భాగము హృదయం. ఈ మనసు నిండా మాటలు ఉన్నాయని చెప్తున్నాడు. తర్వాత భాగంలో నా అంతరంగమునున్న ఆత్మ నన్ను బలవంతం చేయుచున్నది. ఆ రెండు మిళితమైనటువంటి వాడే మనిషి. జీవించు ప్రాణి, జీవించు ఆత్మ, జీవవాయువులను ఓదగా మనలోనికి రాబడిన విధంగా ఉండుటను బట్టి చెప్తున్నప్పుడు నా మనసు నిండా మాటలున్నవి, నా అంతరంగమునున్న ఆత్మ నన్ను బలవంతం చేయుచున్నది. రెండూ పనిచేస్తున్నట్టుగా మనం చూడగలం. తర్వాత కనుక చూసినట్లయితే ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం, మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరడం. అనగా సృష్టిలో మనకి ఇవ్వబడినటువంటి శరీరం, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవడం. అంటే మనలో ఉంచబడిన అంతరంగంలో ఉంచబడినటువంటి ఆత్మ తిరిగి మరలా దేవుని యొద్దకు వెళ్ళును అని మనం చదువుతున్నాం. తర్వాత మనం చూసినట్లయితే యోబు గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనం చూడండి, నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి, దేవుని ఆత్మ నా నాసికారంధ్రములో ఉండుటను బట్టి. ఊపిరి, ఆత్మ, ఈ జీవించు ప్రాణము లేక జీవింపు చేసేటువంటి ఆత్మ రెండూ కూడా నాలో ఉండుటను బట్టి అని యోబు మాట్లాడుతున్నాడు. సో ఈ పాత నిబంధనలో కూడా ఆత్మ, ప్రాణము అనేటువంటి విచక్షణతోటి దేవుని సంబంధితమైనటువంటి వ్యక్తులు, భక్తులు జీవించి మాట్లాడుతున్నటువంటి వచనాలు మనకి ఎంతో దీని యొక్క నిర్ధారణలోనికి తీసుకుని వస్తున్నాయి. తర్వాత యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం, దేవుని ఆత్మ నన్ను సృజించను, సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చను. ఈ ఆత్మ మనలను కలుగజేయటము, మన అంతరంగంలో ఉండటం, తర్వాత ఆయన శ్వాసము అంటే రెండవ జీవవాయువు నాకు జీవం ఇచ్చను. అంటే మనం ఇక్కడ జీవించగలగడానికి అవసరమైనటువంటి ప్రాణాన్ని దయచేసినట్టుగా. జీవించు ఆత్మ, జీవించు ప్రాణి, ఈ రెండూ కూడా మనిషిలో దేవుడు జీవవాయువులను ఊదగా మనకు కలిగినటువంటి భాగాలు, అంశాలు. తర్వాత ఆఖరిగా యెషయా గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం, ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు రెండు చూస్తున్నాం. జీవవాయువులను ఊదగా అనగా భూమిని ఆకాశమును సృష్టించుట మాత్రమే కాకుండా అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు అనగా మనుషులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మనుషుని యొక్క సృష్టిలోనే మనుషునిలో ఊదినటువంటి ఆ జీవవాయువులు, జీవించు ప్రాణి, జీవించు ఆత్మ, ఈ రెండు మిళితమైనటువంటి మనలో ఉన్నటువంటి భాగాలను ఆ రెండింటినీ తీసుకుని కప్పటానికి ముందుగా దేవుడు నేల మంటితో నిర్మించినటువంటి శరీరం, ఈ మూడి యొక్క కలిసి ఉన్నటువంటి భాగమే మనిషి. అందుచేత దీనిని గురించిన వివరణ తర్వాత భాగంలో మనం చూద్దాం. ఈ బారా లేక సృజించుట లేక క్రియేషన్, రెండవదిగా చేయుట లేక ఆశ, మూడవదిగా యాజర్ లేక నిర్మించుట అనేటువంటి వాటి ద్వారా దేవుడు మన శరీరం యొక్క ఆకృతికి కావలసినటువంటి నేల మంటితో చేసి దానిని చక్కగా ఒక శిల్పకారుడు ఏ విధంగా శిల్పాన్ని బండలో నుంచి తీర్చిదిద్దుతాడో ఆ విధంగా, లేక కుమ్మరి ఒక పాత్రను తనకు కలిగినటువంటి మనసులో కలిగినటువంటి డిజైన్కు అనుసారంగా దానిని మలుస్తాడో ఆ విధంగా చేసి మలచి లేక నిర్మించి అవి ప్రాణ సంబంధంగా ఆత్మ సంబంధంగా జీవించగలగటానికి అవసరమైన జీవవాయువులను దేవుడు మనలో ఊదగా ఆ జీవవాయువులు ఒకటి ఈ లోక సంబంధమైనటువంటి దానితో జీవించగలగటానికి, రెండవది దేవుని సంబంధమైన దానితో జీవించగలగటానికి ఆత్మ రెండు కూడా ఇవ్వబడ్డాయి. అందుచేతనే కీర్తనకారుడు 139వ అధ్యాయంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మనిషి యొక్క సృష్టిని గురించి చెప్తున్నప్పుడు
కీర్తనలు 139వ అధ్యాయం 14వ వచనం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. సో ఈ భయము అనగా ఈ నేల మట్టిని తీసుకొని దానికి శరీరము, తర్వాత శరీరంలో ఉండటానికి కావలసినటువంటి భాగాలు, అది పని చేయగలగటానికి కావలసినటువంటిది ఎముకలు, నరములు, వాటన్నిటిని కూడా ఒకదానితో ఒకటి సంధించుట, అవి పని చేయగలగటానికి మరి గుండె, కాలేయము, ఊపిరితిత్తులు, వీటన్నిటిని కూడా చక్కగా లోపల భాగాలలో అమర్చి అలా చేయటం మాత్రమే కాకుండా ఆ అమర్చబడిన భాగాలన్నీ కూడా సరిగా పని చేయగలగటానికి కావలసిన ప్రాణము, తరువాత దేవునితో సంబంధితమైన మనకు సృష్టికర్తతోటి సంబంధం కలిగి ఉండటానికి అవసరమైన ఆత్మ, ఈ 2 భాగాలు అంటే భూమి మీదను పరలోకంలో ఉన్న దేవునితోటి సంబంధం కలిగి ఉండగలిగిన విధంగా దేవుడు మనిషిని సృష్టించి ఉండగా అది గమనించినటువంటి యోబు, తరువాత దావీదు, మరి ప్రసంగి, ఇంకా అనేక మంది భక్తులు దీని యొక్క వివరణలో చక్కగా జీవించారు. దాని యొక్క అనుభవం కలిగి భూమి మీద చేయవలసినటువంటి వారి యొక్క బాధ్యతలు, దేవుని సంబంధంగా జీవించవలసిన విషయాల్లో వారికి అనుగ్రహించబడిన ఆత్మ ద్వారా జీవించుట, ఇవి మనం దేవుని వాక్యంలో ప్రస్ఫుటంగా చూడగలుగుతాం. కనుక తర్వాత భాగంలో ఈ 3 విషయాలు మన జీవితంలో ఏ విధంగా పనిచేస్తాయో మనం గమనించగలుగుతాం. దేవుడు ఈ వాక్యమును మన కొరకే ఆశీర్వదించునుగాక. మా ప్రేమ కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. ఈ వాక్యాన్ని మా కొరకే చక్కగా ఆశీర్వదించి దీని యొక్క అవగాహనలో అర్థవంతంగా మా జీవితాలు ఈ శరీర, ప్రాణ, ఆత్మ సంబంధమైన వాటి యొక్క అనుభవంలో చక్కగా జీవించగలగటానికి నీ కృపను దయచేయమని రక్షకుడైన యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.